మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి విషయంలో, సంతాన అభివృద్ధి విషయంలో కొన్ని చక్కటి ప్రత్యేకమైన ఆలోచనలు చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక ఉద్వేగాలని అధిగమించాలి. అలాగే తొందరపాటు నిర్ణయాలు, ఉత్సాహంగా తొందరగా స్పీడ్గా తీసుకునే నిర్ణయాల వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి చేసే ప్రదేశాల్లో ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో వీలైనంత వరకు ఘర్షణలు రాకుండా చక్కగా నిదానంగా వ్యవహరించి అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేసే ప్రయత్నాలు చేయాలి. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గృహ వాహనాల విషయంలో ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో, ల్యాండ్కి సంబంధించిన విషయాల్లో కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో కొంత నూతన అవకాశాలు, దూర ప్రదేశాల్లో వచ్చే అవకాశాల వల్ల ప్రయాణాలకి అవకాశం, అలాగే వృత్తి చేసే ప్రదేశాలలో కావచ్చు, నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాల్లో కావచ్చు, అధిక శ్రమకి, అలసటికి అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై అధికారులతో కావచ్చు, లేకపోతే మీ కలీగ్స్తో కావచ్చు, మీ యొక్క ఆలోచనలని వారి పరంగానే ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నాల వల్ల కూడా కొన్నిసార్లు ఘర్షణలకు అవకాశం ఉంటుంది. మీ పై అధికారులతో అనవసరమైన మాట పట్టింపులు రాకుండా సమయానికి ఇచ్చిన పనిని పూర్తి చేసుకొని ముందుకు వెళ్ళిపోవడం బట్టి మీకు ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అనవసరమైన ఘర్షణలకు దూరంగా ఉంటారు. అలాగే మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ఘర్షణలకి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. అది మీ కొలీగ్స్ కావచ్చు, మీ యొక్క ఆత్మీయులైన తోబుట్టువులు వరుస అయ్యేవాళ్ళు ఎవరితోనైనా సరే మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించి పనిని అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవాలి. డ్రైవింగ్ చేసేవారు కూడా తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. నిద్ర మీద శ్రద్ధ తీసుకోవాలి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయం తీసుకుంటే మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో మిశ్రమ ఫలితాలకి అవకాశం అనేది కనబడుతున్నప్పటికీ కూడా మీరు మీ యొక్క అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ఎక్కువ కృషితో చక్కటి ఫలితాలు సాధిస్తారు. ఎలాంటి సమస్య ఎదురైనా కూడా దాన్ని ఇంకా ఉత్సాహంగా తీసుకుని ఎలాగన్నా సంపూర్ణంగా పూర్తి చేయాలని అధికంగా కృషి చేస్తూ అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. టెక్నికల్గా ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తూ ముందుకు పెడతారు. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకుంటారు. కొత్త అవకాశాలు అనేవి ఏర్పడతాయి. వృత్తిపరంగా అభివృద్ధి, అందరి యొక్క మన్ననలు పొందడానికి మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగానే దీన్ని మనం భావించవచ్చు.